అధికారంలో ఉన్నప్పుడే బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుకుంటారు నేతలు. పవర్ పోయిందో ఇక అంతే. ఆ జిల్లాలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మండల స్థాయి లీడర్లతో పాటు కేడర్ సైతం పక్క చూపులు చూస్తున్నారట. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో వర్గపోరు పుండు మీద కారం చల్లినట్లే తయారైందని టాక్. టైం దొరికితే చాలు సొంత పార్టీ నేతలే మాజీ ఎమ్మెల్యేపై సెటైర్లేస్తున్నారు. అంతా ఆయనే చేశారని, పార్టీని మరింతగా భ్రష్టు పట్టిస్తున్నారని గుర్రమంటున్నారు. మరి అంతలా టార్గెట్ అవుతున్న ఆ మాజీ ఎవరు? ఏ నియోజకవర్గంలోనిది సీన్? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కంచుకోటని బద్దలు కొట్టి మెజారిటీ సీట్లు గెలుచుకుంది గులాబీ పార్టీ. కాలచక్రం గిర్రున తిరిగింది. 2023లో సీన్ రివర్స్ అయింది. 12 స్థానాల్లో సూర్యాపేట మినహా మిగిలిన అన్ని సీట్లలో బంపర్ మెజారిటీ విజయం సాధించింది కాంగ్రెస్. దీంతో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కీలక భూమిక పోషించింది. ఇక గెలిచిన ఒక్కో ఎమ్మెల్యే కూడా 30,000కి పైగా మెజారిటీతోని బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించారు. అందులో ఉమ్మడి జిల్లాలోని అత్యధిక మెజారిటీ నక్రేకల్ సెగ్మెంట్లో వచ్చింది. రికార్డు స్థాయిలో 68,000 పైగా ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ప్రత్యర్థి చిరుమర్తి లింగయ్యపై ఘన విజయం సాధించారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వేముల వీరేశం. నక్రేకల్లో ఇంత ఘోర పరాజయానికి మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలే కారణమంటున్నారు కింది స్థాయి నేతలు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నక్రేకల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు చిరుమర్తి లింగయ్య. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఆపరేషన్ ఆకర్షలో కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇక ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎవరైనా పార్టీలో చేరాక సొంత పార్టీ నేతలతో కలిసి పనిచేస్తారు. కానీ నక్రేకల్లో మాత్రం సీన్ రివర్స్. బీఆర్ఎస్ మండలం గ్రామస్థాయి నేతలతో కాకుండా కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉంటూ సొంత పార్టీ వారిని పరాయి వాళ్లలా చూసేవారట మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి. అదేంటని ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టించి వేధించేవారట. పని కోసం వెళ్తే గంటల కొద్దీ వెయిట్ చేయించేవారని టాక్. కొన్నిసార్లు ముఖ్య నేతలను కూడా అందరి ముందే అవమానకరంగా మాట్లాడేవారట. అదే కాంగ్రెస్ లీడర్లు అడిగితే ఏ పనైనా చేసి పెట్టేవారట. దీంతో ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ని నమ్ముకున్న వారికి తీరని అన్యాయం జరిగిందని బాహాటంగానే గులాబీ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. ఎన్నోసార్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా పార్టీ నాయకులను క్యాడర్ని కలుపుకుని పనిచేయాలని సూచించినా ఆ క్షణంలో తలూపి పక్కకు వెళ్ళాక తిరిగి సొంత పార్టీ నేతలను పక్కన పెడుతూ వచ్చారట మాజీ ఎమ్మెల్యే. రెండు 2018 ఎన్నికల్లో ఏ పార్టీ నుంచైతే గెలిచారో 2023 ఎన్నికల్లో అదే పార్టీ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడారు చిరుమర్తి. అయితే ఎన్నికల్లో ఓడినా మాజీ ఎమ్మెల్యే లింగయ్య వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదంటున్నారు. ఒకరిద్దరు చోటామోటా లీడర్లను వెంటేసుకుని పార్టీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారట చిరుమర్తి. దీంతో ఒళ్ళు మండిన మండల గ్రామస్థాయి ముఖ్య నేతలు కార్యకర్తలు పోటీగా మరో కార్యక్రమం చేస్తున్నారట. ఇక ఈ మధ్య మండల స్థాయి నాయకులు అడుగు ముందుకేసి మీడియా ఎదుట బహిరంగంగానే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిపై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలందరినీ కలుపుకుని పోవడం వల్లే కొద్ది తేడాతో ఓడిపోయారని సెటైర్లేస్తున్నారు. కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని తమ మనసులోని మాట బయటపెట్టారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న మాజీ ఎమ్మెల్యే వైఖరితో నక్రేకల్లో దాన్ని క్యాష్ చేసుకోలేకపోతున్నామని తెగ మదన పడుతోందట కింది స్థాయి కేడర్. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే వంటెద్దు పోకడలు మానుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్న చందంగా ఉంటే సరే, లేకపోతే మరోసారి మాజీగానే కంటిన్యూ కావాల్సి ఉంటుందని క్యాడర్ ఓపెన్గా మాట్లాడుకోవడం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారిందట. చూడాలి మరి రాబోయే రోజుల్లోనైనా నక్రేకల్ బీఆర్ఎస్ పార్టీలో సమన్వయం సాధ్యమవుతుందో లేదో.